నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల దేశ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపాలని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి సూచించారు. దివ్యాంగులైన పిల్లలు వారికి ఏం కావాలి అన్నది అడగలేని పరిస్థితిలో ఉంటారని, వారి అవసరాలను సంబంధిత అధికారులే గుర్తించి సహకారం అందించాలని ఆమె హితవు పలికారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపాలని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చొరవతో డిఆర్డీఏ, సెర్ఫ్ విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో శనివారం ప్రత్యేక అవసరాల బాలబాలికల కోసం సదరం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి జిల్లా జడ్జి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ దివ్యాంగులైన తమ పిల్లలకు సదరం సర్టిఫికెట్లు, ఆసరా పెన్షన్లు ఇప్పించాలని పలువురు తనను కలిసి కోరడం జరిగిందన్నారు. దీంతో సంబంధిత అధికారులను సంప్రదించి జిల్లా కలెక్టర్ తోడ్బాటుతో ఈ ప్రత్యేక సదరం శిబిరాన్ని ఏర్పాటు చేయించామని తెలిపారు. దివ్యాంగులైన పిల్లలు వారికి ఏం కావాలన్నది అడగలేని పరిస్థితిలో ఉంటారని, వారి అవసరాలను సంబంధిత అధికారులే గుర్తించి సహకారం అందించాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వారు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేలా చొరవ చూపాల్సిన గురుతర బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. భవిత కేంద్రాలలో కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దివ్యాంగులకు ప్రతి వారం సదరం శిబిరం నిర్వహిస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తారని, అర్హులైన వారికి పెన్షన్ అందిస్తారని, ఈ విషయాన్ని తోటి వారికి తెలియజేయాలని దివ్యాంగుల తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు వర్తింప చేయకపోతే, సరైన విధంగా సేవలు అందించకపోతే జిల్లా అధికారులకు తెలపాలని, సరైన స్పందన రాకపోతే జిల్లా న్యాయ సేవా సంస్థను సంప్రదించవచ్చని సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఈ శిబిరాలలో సదరం సర్టిఫికెట్లు ఇప్పించిన అనంతరం అర్హులైన వారికి త్వరితగతిన ఆసరా పెన్షన్లు మంజూరయ్యేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపుతామని అన్నారు. ఈ మేరకు అవసరమైన ధృవపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రభుత్వం తగిన సదుపాయాలతో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కేంద్రాలలో సాధారణ పిల్లలతో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలలు మమేకమై వైకల్యం బారి నుండి క్రమక్రమంగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. భవిత కేంద్రాలలో పిల్లలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు అందుబాటులో ఉంచుతూ వారికి అవసరమైన స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ వంటివి అందించాలని రిసోర్స్ పర్సన్స్కు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మగా ఆ పిల్లల్ని చూసి నా అమ్మ మనసు కరిగిపోయింది. ఇదే పరిస్థితిలో నా పిల్లలు ఉంటే
అయ్యో ఇలాంటి పిల్లలు నాకు ఉంటే అన్న ఒక ఆలోచన నన్ను చాలా మామూలు పిల్లలైతే వారికి ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు అవసరం లేదు. ఇట్లాంటి వారికి ప్రత్యేకమైన సదుపాయాలు ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇన్ని పథకాలను పెట్టింది. కానీ అవి ఎంతవరకు వాళ్ళకు చేరుతున్నాయి, వాళ్ళు ఎంతవరకు వాటిని ఉపయోగించుకుంటున్నారు, ఎంతవరకు ఆ పిల్లలకి అది ఉపయోగపడుతుందన్న విషయము చెక్ చేసుకోవాలి అందరూ కూడా. ఒక పని చేశాము అంటే చేశాము కాదు, ఒక పని మొదలు పెట్టిన కానీ పూర్తయ్యేంత వరకు అంకిత భావంతో చేయాలి. ఆ పథకం ప్రవేశపెట్టిన పర్పస్ ఏంటి, అది నెరవేర్చాలి. మనం మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, భవిత సెంటర్స్ రన్ చేసేటప్పుడు అక్కడ పిల్లలు అడగలేరు, వాళ్ళకు తెలియదు, వాళ్ళు చెప్పలేరు. వాళ్ళని మనమే అన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దేశ భవిష్యత్తుకు పునాది బాలికలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. బాలికల చదువు కోసం, వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. బాలికలపై దాడులు లేని సమాజాన్ని సాధించుకుందామని వారు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి పునాది బాలికలని, బాలికల చదువు కోసం, వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. శనివారం రోజు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఉమెన్, చిల్డ్రన్, డిజబుల్డ్, సీనియర్ సిటిజన్ శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికలపై దాడులు లేని సమాజాన్ని సాధించుకుందామన్నారు. వారికి ఉన్న హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆడపిల్లలను సంరక్షించుకుందాం, వారికి మంచి జీవితాలను ఇద్దామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. బాలికలంటే భవిష్యత్తు తరాలకు పునాది అని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా బాలికల సంరక్షణ, విద్యకు పెద్దపీట వేస్తుందని, అలాగే బాలికల భవిష్యత్తు భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన, పోషకాహారం కోసం పీఎం పోషణ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య కోసం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మరియు 10వ తరగతి తర్వాత చదువు కొనసాగించేందుకు జాతీయ బాలికల విద్యా ప్రోత్సాహక పథకం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. బాలికలు చదువుకుంటే ఒక కుటుంబమే కాదని, ఒక తరానికి మార్గనిర్దేశకం అవుతారని వారు అన్నారు. దయచేసి బాలికల తల్లిదండ్రులు వారి చదువుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరిని చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రతి ఒక్కరూ అభివృద్ధి పథం వైపు నడుస్తారని అన్నారు. బాలికల అభివృద్ధి అనేది కేవలం ఒక కుటుంబ అభివృద్ధి కాదు, దేశ భవిష్యత్తుకు పునాది వేసే ఈ కార్యక్రమం. ముఖ్యంగా బాలికలంటే భవిష్యత్తు తరాలకు, దేశ అభివృద్ధికి పునాది వేసే మీరు. అందుకే కేంద్ర ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా బాలికల సంరక్షణ, విద్యకు పెద్ద వేస్తాం, సంరక్షిస్తాం. అలాగే బాలికల భవిష్యత్తు భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన, పోషకాహారం కోసం పిఎం పోషణ్ పథకం. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాలికల విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నాం. ఈ పథకాలని బాలికల చదువుకొని ధైర్యంగా నిలబడి సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతూ ఉంది. ఇవన్నీ కూడా స్కీమ్లు. బాలికలకు సమాన అవకాశం కల్పించడం మనందరి బాధ్యత. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబమే కాదు, ఒక తరం ముందుకు సాగుతాం. బాలికలు చదువుకుంటే ఒక కుటుంబం కాదు, ఒక తరం ముందుకు సాగుతాం. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు మనమందరం కలిసి బాలికల కళలను నిజం చేయాలని మీ అందరినీ కూడా కోరుతాము. ఈ సందర్భంగా ప్రతి బాలిక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ జాతీయ బాలికల దినోత్సవము మరొకసారి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యురాలు పద్మలత, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్ కుమార్, సిడిపిఓలు సౌందర్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేట్ గ్రామంలో శుక్రవారం పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బాధితుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. పాల్వంచ మండలం ఫరీద్పేట గ్రామానికి చెందిన ఆలే సంతోష్ రెడ్డి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు ఓపెన్ చేసి ఉండడంతో ఒక్కసారిగా బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. దీంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలో దాచి ఉంచిన 15 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి వస్తువులు దొండగులు ఎత్తుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశాడు. బీరువాలోని బంగారం చోరీకి గురికావడంతో వెంటనే స్థానిక మాచారెడ్డి పోలీసులకు బాధితుడు సంతోష్ రెడ్డి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న కామారెడ్డి రూరల్ సిఐ రామన్, క్లూస్ టీమ్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గ్రామంలో గల సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామన్ తెలిపారు. ఉన్నతాధికారుల మెప్పు కోసం అబ్కారీ శాఖలో వింత నాటకం నడుస్తోంది. గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపిన ఓ అధికారిని కోవర్ట్ ఆపరేషన్ చేస్తూ కింది స్థాయి ఉద్యోగులను బలి పశువులుగా చేస్తున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎక్సైజ్ టౌన్ సిఐ, ఎస్ఐలు సిబ్బందితో కలిసి శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్ ప్రాంతంలో రూట్ వాచ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమయంలో ఒక కారును తనిఖీ కోసం ఆపగా ఆ వాహనం ఎక్సైజ్ కానిస్టేబుల్ జి సౌమ్యను ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. సంఘటన సమాచారం అందిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. వైద్య పరీక్షల అనంతరం కానిస్టేబుల్ జి సౌమ్యకు అంతర్గత పొట్ట భాగంలో గాయాలు అయినట్లు నిర్ధారణ అయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో సౌమ్యకు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై ఎక్సైజ్ అధికారులు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సౌమ్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నిందితుల వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 2 గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశారు. మరో 2 పరారయ్యారు. ఆ వాహనంలో ఉన్న సుమారు 2 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లర్లు కారుతో వేగంగా ఢీకొట్టగా తీవ్ర గాయాల పాలైన కానిస్టేబుల్ సౌమ్య మృత్యువుతో పోరాడుతుంది. ఈ దాడిలో ఓ కిడ్నీ పూర్తిగా దెబ్బతినగా 2 రోజుల వరకు సౌమ్య ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు బాధ్యురాలైన ఎక్సైజ్ సిఐ స్వప్నపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉద్యోగులు కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగారు. గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపి కోవట్లను నియమించుకుని సిఐ స్వప్న దాడుల పేరుతో అమాయకులైన ఉద్యోగులను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో నామమాత్రంగా గంజాయి పట్టుబడితే పెద్ద మొత్తంలో స్వాధీనపరుచుకున్నట్లు అధికారులను బురిడి కొట్టిస్తున్నారని విమర్శించారు. మేడము, సుస్మిత మేడము, మల్లేష్ ఎస్ఐ గారు, సునీల్ అనే హెడ్ కానిస్టేబుల్ వాళ్ళందరూ కలిసి మేము అటాక్ చేసేసరికి ఆ స్వప్న అనే సౌమ్య అనే కానిస్టేబుల్ ముందుకు పోయేసరికి ఎవరైతే డ్రైవర్ ఉన్న స్మగ్లర్ డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ కారు రేస్ చేసేసరికి కారు కిందికి వెళ్ళిపోయి ఆమెకు ప్రాణాపాయం కిందికి అయిపోయింది. మేము దాని కిందికి లాగినాక మా మేడం స్వప్న మేడం అని ఏమని చెప్పింది అక్కడ హాస్పిటల్ దగ్గర, మేము సిపిఆర్ చేసినాం. సిపిఆర్ ఎవరికి చేస్తారు? హార్ట్ వచ్చిన వాళ్ళకే సిపిఆర్ చేస్తారు. ఇప్పుడు ఆ కిడ్నీ ప్రాబ్లం అయింది, ప్రెస్ చేసేటట్లు బ్లడ్ అంతా కిడ్నీ పైన వెళ్ళిపోయి మొత్తం గడ్డ కట్టింది, 4.5 లీటర్లు అని చెప్పారు డాక్టర్స్ అక్కడ. ఇప్పుడు ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. అది మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. అంటే ఎలాంటి న్యాయం కావాలి ఆమెకు? వాళ్ళ ఫ్యామిలీ పూరున్నది. వాళ్ళు మసాలా దినుసులు అంగడి బజార్లో, అంగడి మార్కెట్లో జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ అమ్ముకునే వాళ్ళకు ఏదైనా ఉద్యోగము, ఆమెకు జీతం ఇస్తూ, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు చిన్న, ఆయనకు ఉద్యోగం ఇస్తూ మళ్ళీ వాళ్ళకు ఒక 2 కోట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల నిరసనలతో స్పందించిన ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి విచారణకు ఆదేశించారు. 0456 సమాచారం ప్రకారం ఎక్సైజ్ ప్రెస్ మీట్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది రూట్ వాచ్ చేస్తున్నప్పుడు ఒక స్విఫ్ట్ డిజైర్ కారు నెంబర్ వచ్చేసి TS244892 నెంబరు వెహికల్ రావడం జరిగింది. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం మా వాళ్ళు దాన్ని చేస్తూ ఒక కారు ముందుకు పెట్టడం జరిగింది. వాళ్ళని అందులో ఎప్పుడైతే మా వాళ్ళు అడ్డం పెట్టారో వెనకొన్న 2 దిగి పరారైతుంటే మిగతా స్టాప్ వచ్చేసి కార్ రౌండ్ చేయడం జరిగింది. ఈ లోపు ఒక లేడీ కానిస్టేబుల్ ముందుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు అంటే ఈ కార్ అడ్డం పెట్టిన తర్వాత ఉన్న స్పేస్ నుంచి వెళ్ళిపోవాల ఉద్దేశంతో స్పీడ్ గా వేగం పెంచడంతో కానిస్టేబుల్ ఏదైతే సౌమ్య అనే కానిస్టేబుల్ గాజుల సౌమ్య, అమ్మాయి మోసలో 23 సంవత్సరాలు, 2024లో జాయిన్ అయింది. ఆ మీద కారు ఎక్కడం జరిగింది. ఒక టైర్ కూడా ఏదైతే అబ్డామినల్ ప్రతికట్టు మీద చెక్కడం జరిగింది. ఇమీడియట్లీ మా వాళ్ళు వెళ్ళకి అక్కడికప్పుడే హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని, ఎవరైతే కార్లో ఉన్న మిగిలిన 2 అరెస్ట్ పట్టుకొని
అందులో ఉన్న 3 కేజీలు గంజాయి కూడా దొరికింది. దాన్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి మిగతా ఎవరైతే పరారయ్యారో వాళ్ళ పేర్లు కూడా తీసుకున్నాం. మొత్తం మాకు దొరికినటువంటి వాళ్ళు మొహమ్మద్ సఫీయుద్దీన్ నిర్మలితంది, అదేవిధంగా సయ్యద్ సోహెల్ ఇతను కూడా నిర్మలి. పరారైన వ్యక్తులు మతీను అండ్ రహీల్ అనే 2 పరారయ్యారు. ఈ 4 కాకుండా వీళ్ళతో చేయించినట్టు అఫ్రోజ్ అనే అతను వీళ్ళతో చేయిస్తుందని చెప్పేసి అతని పేరు కూడా చేర్చడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలతో పాటు ఆరోగ్య కేంద్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఆ గ్రామ సర్పంచ్ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో 2 వాటర్ ప్యూరిఫైయర్ కిట్లతో పాటు ప్రైమరీ స్కూల్కు 1 లక్ష రూపాయల విలువ గల ఫర్నిచర్ను అందజేశారు. సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాలలోని విద్యార్థులకు హెల్త్ సబ్ సెంటర్లకు ఇటీవల ఎన్నికైన సర్పంచ్ కొడిగెల రాజు వాటర్ ప్యూరిఫైడ్ అందించడం జరిగింది. అలాగే ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులు కూర్చోవడానికి 1,24,000 విలువ గల బెంచ్లను అందించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సిరికొండ ఎస్ఐ రామకృష్ణ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ కిట్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ కొడిగెల రాజు కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, తన వంతు సహాయంగా పాఠశాలలో ఉన్న సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే బెంచీలను, వాటర్ ప్యూరిఫైయర్ను అందించిన సర్పంచ్కి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వీడీసీ చైర్మన్ భూమయ్య, రాజారెడ్డి, మురళి, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బోధన్ డివిజన్లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు కోరారు. త్వరలో జరగనున్న 10వ తరగతి పరీక్షలో తమ విద్యార్థులు ర్యాంకులు సాధించే విధంగా ప్రైవేట్ విద్యాసంస్థలు మాస్ కాపీయింగ్కు పాల్పడే అవకాశాలు ఉన్నాయని, వారి అక్రమాలను విద్యాశాఖ అరికట్టాలని కోరారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బోధన్ పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే యాజమాన్యాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యా సంస్థలో విద్యార్థులకు సరిపడా మౌలిక సౌకర్యాలు కల్పించాలని, అధిక ఫీజుల దోపిడీని ఆపివేయాలని కోరారు. వచ్చే మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో ర్యాంకులే లక్ష్యంగా పెట్టుకుని ప్రైవేట్ విద్యా సంస్థల మాస్ కాపింగ్ జరపకుండా చూడాలన్నారు. నిజాయితీగా కష్టపడి చదివి పరీక్షల్లో పోటీ పడే విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డుపడకుండా ఉండాలన్నారు. ఒకవేళ మాస్ కాపింగ్కు ఏ విద్యా సంస్థ అయినా పాల్పడితే విద్యార్థి సంఘాలుగా ఊరుకోబోమని హెచ్చరించారు. అదేవిధంగా సాయి ప్రసన్న హైస్కూల్ వ్యాన్ ప్రమాదానికి గురవ్వడం లాంటి చర్యలు ఇకపై జరగకుండా ప్రైవేట్ యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను, వ్యాన్లను, టాటా ప్యాసింజర్ ఆటోలలో స్కూళ్లకు విద్యార్థులను తరలించవద్దని, ఈ సమస్యపై ఆర్టీఓ అధికారులు దృష్టి సారించాలన్నారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి పీఎఫ్ మరియు హెల్త్ కార్డు విషయాలపై, తరగతుల నిర్వహణ మరియు వాహనాల రెన్యువల్స్ వంటి అనేక సమస్యలపై పోరాడతామని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు రాజు, గంగా ప్రసాద్, ఉదయ్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు సోమవారం రోజు ఆర్టీఓ గారు చర్యలు చేపడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. చేపడితే మంచిది, లేకపోతే ఖచ్చితంగా మేమే ఎక్కడికక్కడ ఆపేస్తాం. అందులో భాగంగానే గతంలో విద్యార్థి సంఘం నుండి ఒక స్కూల్ మీద అనుమానం ఉండి ఆర్టీఐ సమాచారం ఇవ్వండి అని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ మా విద్యార్థి సంఘ నాయకుడు వేస్తే రిప్లైలో మీకు ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి ఇచ్చారు, జీవో నెంబర్ పెట్టేసి. కాబట్టి ఖచ్చితంగా ఈ బోధనలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలనే ఇవ్వరా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇవ్వరా అనేటటువంటి ఆలోచన మీద మేము రేపు సోమవారం రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆఫీసు హైదరాబాద్కి వెళ్తున్నాం. కమిషనర్ గారు కలుస్తాము. ఖచ్చితంగా బోధనలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల పైన, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ల పైన రైట్ టు ఇన్ఫర్మేషన్ మాకు కావాలని చెప్పేసి మేము అక్కడ అప్పీల్ చేయబోతాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. తల్లి ఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన నవజాత శిశువు బాత్రూంలో విగిత జీవిగా పడి ఉన్న సంఘటన అందరినీ చలింపచేసింది. కన్న బిడ్డను కాదనుకున్న కసాయి తల్లి బిడ్డను వదిలేసి వెళ్లగా స్థానికులు దుమ్మెత్తిపోశారు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో వెలుగు చూసింది. ఆర్టీసీ బస్టాండ్ బాత్రూంలో శనివారం మృతి చెందిన నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. మాతృత్వానికి మచ్చ తీసుకొచ్చిన ఆ మహిళ అప్పుడే పుట్టిన నవజాత శిశువును బాత్రూంలో విడిచి వెళ్ళింది. బాత్రూం కడగడానికి వెళ్లిన ఆ వ్యక్తి శిశువును చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శిశువు మృతదేహాన్ని మార్చూరి గదికి తరలించి విచారణ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పుష్కలంగా నిధులు రాబడుతూ బోధన్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య అన్నారు. కోట్లాది రూపాయలతో పట్టణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. బోధన్ పట్టణంలోని R&B గెస్ట్ హౌస్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పట్టణంలో మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. బోధన్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలందరూ వెన్నుదన్నగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. రేపు ఆదివారం 25/1/2026 రోజు ఏదైతే ఫాండ్ ఫారంలో మైనార్టీ బాయ్స్ స్కూల్కు ప్రారంభోత్సవానికి గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇంచుమించు 20 నుంచి 25 కోట్ల వ్యవధితో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఓ యొక్క పాఠశాలను ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నారు. కాబట్టి బోధన ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎమ్మెల్యే గారి విద్యారంగంపై, వైద్యంపై, పిల్లల యొక్క క్రమశిక్షణపై, వృత్తులపై వారు పెడుతున్న యొక్క ఆలోచన విధానానికి ప్రజలందరూ ఆ యొక్క మన స్కూల్ ప్రారంభోత్సవానికి తరలి రావాల్సిందిగా కోరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన అవినీతి పెరిగిందని తెలంగాణ జాగృతి బోధన్ పట్టణ శాఖ నాయకుడు రజాక్ ఆరోపించారు. తప్పుడు విధానాలను ప్రశ్నించిన కవితపై ఆ పార్టీ నాయకులు అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలని, లేదంటే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. బోధన్ పట్టణంలో తెలంగాణ జాగృతి నాయకుడు రజాక్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ తెలంగాణ జాగృతి పార్టీకి సింహం గుర్తును కేటాయించిందని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలో జాగృతి తరపున మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మద్దతు నిలుస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి అధికంగా జరిగిందని, దీనిపై ప్రశ్నించిన కవితను పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్లో బోధన్ నియోజకవర్గంలో మొత్తం 65 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రశ్నించే వారికి కవిత సారథ్యంలో పనిచేసేందుకు వీలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు పాల్గొన్నారు. రేపు జరగబోయే పురపాలక సంఘం ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయగలుగుతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా సింహం గుర్తు కేటాయించడం జరిగింది. కాబట్టి ఆశావాహులు మరియు ఉద్యమకర్తలు ముందుకొచ్చి
పోటీ చేస్తారని ఆశిస్తున్నాం. మొత్తం 38 వార్డులలో కవితక్క గారి ఆదేశాల మేరకు పోటీకి కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బోధన్ పట్టణంలో ఎవరైతే పోటీ చేయగలుగుతారో వాళ్ళకు సింహం గుర్తు కేటాయిస్తున్నామని తెలియపరుస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతును రాజును చేసిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకలపల్లి భూపత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ ఇచ్చామన్నారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకలపల్లి భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేశామని, రైతు భరోసా, బోనస్ ఇచ్చామని అన్నారు. జిల్లాలో అత్యధికంగా వరి పంట పండిందని, అత్యధికంగా రైతులకు బోనస్ నిజామాబాద్ జిల్లా రైతులకు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ కింద వ్యవసాయ శాఖ రైతులకు 50%కి పనిముట్లు అందజేస్తుందని అన్నారు. ఈ పనిముట్లు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 7 మండలాలు కలిపి 96 మంది లబ్ధిదారులకు వ్యవసాయ శాఖ నుండి వివిధ రకాల పనిముట్లను సబ్సిడీ కింద ఇవ్వడం జరిగిందని అన్నారు. సబ్సిడీ కింద ఇచ్చిన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. వ్యవసాయమే దండగా ఉన్న గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతును రాజు చేసిందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. అనంతరం లబ్ధిదారులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మొప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫార్మ్ మెకనైజేషన్ అగ్రికల్చర్ కింద 2025-26లో గవర్నమెంట్ తరఫున కొన్ని అగ్రికల్చర్ పనిముట్లు రావడం జరిగింది. మరి దాని డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మరి దీనికి నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, పెద్దలు సాయిరెడ్డి గారు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, మరి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలు లింగం గారు డైరెక్టర్, మరి భోజన గారు, అదేవిధంగా రామచందర్ గౌడ్ గారు ప్యాక్ సొసైటీ ఎక్స్ చైర్మన్, అదేవిధంగా అంబర్ సింగ్ గారు, మరి వివిధ నాయకులు పేరున అందరు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి రైతులకు, వ్యవసాయ అధికారులకు, అందరు కూడా పత్రికా విలేకరులకు నాయకు నమస్కారం. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనుల నిర్మాణాల కోసం అనువైన భూముల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే స్థల నిర్ధారణ పూర్తయిన చోట వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనుల నిర్మాణాల కోసం అనువైన భూముల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, నర్సింగ్ స్కూల్, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయాలు తదితర వాటికి సొంత భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వ అనుమతి లభించినందున అనువైన స్థలాలను తక్షణమే గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే స్థల నిర్ధారణ పూర్తయిన చోట వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు స్థల సమస్య కారణంగా ల్యాప్స్ కాకూడదని అన్నారు. ఆయా భవనాల నిర్మాణాల కోసం కేటాయించిన స్థలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడైనా ఈ స్థలాల కబ్జాలకు గురైతే అధికారులు బాధ్యులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. కాగా నిజామాబాద్ నగరం, బోధన్ వంటి పట్టణాలలో అభివృద్ధి పనులకు తగిన స్థలాలు అందుబాటులో లేకపోతే సమీప మండలాల్లో అనువైన భూములను గుర్తించాలని అన్నారు. ప్రజోపయోగ పనులకు స్థల సేకరణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, మంజూరీలు లభించిన అన్ని భవనాల నిర్మాణాల కోసం తగిన స్థలాన్ని గుర్తిస్తూ కేటాయింపులు చేయాలని తహసీల్దార్లకు స్పష్టం చేశారు. భూముల గుర్తింపు విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో దిస్ మీటింగ్ ఈజ్ బేసిక్లీ ఇక్కడ రెవెన్యూ తరఫున కూడా అందరు ఉన్నారు, జేసీ గారు, సబ్ కలెక్టర్స్. సో మీకు కావాల్సిన ఎలాంటివి ఇష్యూస్ ఉంటే వీ విల్ డిస్కస్ వన్ బై వన్. ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ
MROs and sub-collectors, RDO garu will take there some time. ల్యాండ్ వెతుకోవడం అనంత ఈజీ కాదు, కానీ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ హెచ్ఓడి నుంచి చొరవ లేకపోతే ఆ ప్రాజెక్ట్లో ఏమైనా ఇబ్బంది అయింది అనేది మాత్రం there will be no tolerance for that. సో దయచేసి ఈ వేదికని ఆల్ హెచ్ఓడీస్, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వినియోగించాలి అని కోరుతూ we will go department by department wise, where you will very quickly tell what is the work which is sanctioned. See, నేను మళ్ళీ పదం వాడేది ఏంటంటే sanctioned. మీకు కావాల్సింది వస్తువులు కావచ్చు. You can ask for Taj Mahal. We are not here to give you that. కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరమైన లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెడుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. బ్రిటిష్ కాలం నాటికన్నా అధ్వాన్న పరిస్థితులను బీజేపీ ప్రభుత్వం చేయబోతుందని ఆమె విమర్శించారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను విబి రామ్జీ చట్టం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లుల రద్దుకై ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో ఉద్యోగులు, సకల కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాక రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను చేసిందని తెలిపారు. మరోవైపున ప్రజా సంక్షేమం పేరుతో కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్ల రూపాయలు రాయితీలుగా కట్టబెట్టిందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఆదాని, అంబానీలకు, బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టిందని అన్నారు. చాలా ప్రమాదకరమైన లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెడుతుందని, బీమా రంగంలోనూ 100% పెట్టుబడులను అనుమతించిందన్నారు. అనురంగంలోకి ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తూ చట్టం చేసిందని, వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కార్మికులు, కర్షకులు, ప్రజలు పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ, శ్రీనివాస్ రాజ్, జంగం గంగాధర్, పి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెను కార్మికులు, కర్షకులు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలనేది సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 29 చట్టాలను కుదిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. ముఖ్యంగా పోరాటాలు, త్యాగాలు చేసిన 8 గంటల పని విధానాన్ని ఇవాళ రద్దు చేస్తూ 12 గంటలు చేయాలి అనే ఉద్దేశంతో ఈ లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మీరు మాట్లాడొద్దు, అడగొద్దు, ప్రశ్నించొద్దు, అదేవిధంగా సమ్మెలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు అనేది ఈ లేబర్ కోడ్లలో తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సంఘం పెట్టుకోవద్దు. సంఘం ఇవాళ ఏదైతే కంపెనీలలో 10 మంది, 15 మందితో కంపెనీలు వేసేటోళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకునేవాళ్ళు, ఇప్పుడు 100 మంది ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనేది విధానం తీసుకొచ్చారు. అదేవిధంగా సమ్మె నోటీసు 15 రోజులు ముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 60 రోజులు ముందే సమ్మె నోటీసు ఇవ్వాలనేది ఇలాంటి విధానాలు తీసుకొని వచ్చి కార్మికులను వాళ్ళు ఇబ్బంది పెట్టే విధానాలు తీసుకొస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ పెట్రోలు, డీజిల్, విపరీతమైన కూరగాయల ధరలు, విద్య, వైద్యం అందుబాటులో లేకుండా ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి అభ్యర్థులను బరిలో నిలిపేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ప్రజాసేవ చేయాలనే తపన, నిబద్ధత కలిగిన అభ్యర్థులపై ఫోకస్ పెట్టారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా భీమ్గల్ మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తమ రాజకీయ వ్యూహాన్ని వేగవంతం చేసింది. భీమ్గల్ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ పరిధిలోని మొత్తం వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రజాసేవ చేయాలనే తపన, నిబద్ధత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నామని, ఆసక్తి కలవారు తక్షణమే భీమ్గల్లోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. అవినీతి రహిత పాలన, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తుందని చెప్పారు. మార్పు కోరుకునేవారు, జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన బాల్కొండ నియోజకవర్గం కోఆర్డినేటర్ శివసారి ఫణీంద్ర, భీమ్గల్ మండల కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ రమావత్, బి దిలీప్, దామ నవీన్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మన జనసేన కార్యాలయానికి వచ్చి మీ పేరు నమోదు చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజా సమస్యలపై పోరాడతామని, అలాగే ప్రతి వార్డులలో ఉన్న సమస్యలపై మేము బలంగా ఉండి పోరాడతామని ఇటు విషయాన్ని
ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. జై జనసేన. జై జనసేన. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బాలికల పట్ల వివక్షతను ప్రదర్శించకుండా వారి అభ్యున్నతికి కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుండి ప్రధాన వీధుల మీద న్యూ అంబేద్కర్ భవన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. బేటీ బచావో బేటీ పడావో, బాలికలను రక్షిద్దాం అని నినాదాలు చేస్తూ విద్యార్థినులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో DWO రసూల్ బి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, విద్యార్థినులు పాల్గొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి బాధ్యతతో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై నోడల్ అధికారులతో కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోడల్ అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో ముందస్తుగానే సిద్ధమై ఉండాలని, అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా పాటించాలని, ఏ దశలోనూ అలసత్వానికి ఇవ్వకూడదని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ప్రశాంతంగా జరిగేలా ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని, శాఖల మధ్య సమన్వయం ఉండేలా చొరవ చూపాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ RDO రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తహసీల్దార్లు కూడా పాల్గొన్నారు. నిజామాబాద్ నగర శివార్లో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులు కారుతో ఢీకొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. సౌమ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ఉన్న ఎక్సైజ్ ఉమెన్ కానిస్టేబుల్పై హత్య యత్నానికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులైన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీస్ కమిషనర్ను కోరుతామని అన్నారు. సౌమ్య వెంటిలేటర్పై ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు తెలిపారని కలెక్టర్ వెల్లడించారు. సౌమ్య ఆరోగ్యం సహకరించిన వెంటనే ఉన్నత స్థాయి వైద్యం కోసం హైదరాబాద్కు తరలించేలా ఏర్పాట్లు చేశామని, ఆమె వైద్యం కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వ పరంగా అందించడం జరుగుతుందని తెలిపారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ 102వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు నర్సయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ రాష్ట్రానికి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయి బ్రాహ్మణ సోదరుడు కర్పూరి ఠాకూర్ను భారతరత్నతో ప్రభుత్వం సత్కరించడం పట్ల నాయి బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. బీహార్ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా పాలించి అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసిన వ్యక్తి ఠాకూర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మధు, సాయిరెడ్డి, నరేందర్, శ్రీరామ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి పోలీస్ స్టేషన్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 24 వరకు నిర్వహించబడుతున్న రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. దర్పల్లిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో SI శ్రీనివాస్ స్థానిక నాయకులు, యువకులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతో ఎదురవుతున్న అనర్థాలను ఉదాహరణలతో వివరించారు. అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి క్షోభకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని చెప్పారు. హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ వాడకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, అతి వేగంతో వాహనం నడపడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. వాహనదారుల నిర్లక్ష్యంతో అనేక కుటుంబాలు అకస్మాత్తుగా రోడ్డున పడుతున్నాయని, ఈ ప్రమాదాలను నివారించే బాధ్యత అందరిదని ఆయన స్పష్టం చేశారు. బోధన్ ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 1st, 3rd, 5th సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు. ఆ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు అన్ని సబ్జెక్టులో 10 out of 10 CGPA సాధించారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 63 డిగ్రీ కాలేజీల నుండి 6082 మంది విద్యార్థులు మొదటి సెమిస్టర్ పరీక్షలకు హాజరవ్వగా, ఈ పరీక్షల్లో బోధన్ ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు 10 out of 10 CGPA సాధించి ప్రతిభ చాటినందుకు విద్యార్థులను ఆ విద్యా సంస్థల డైరెక్టర్ సూర్యప్రకాష్ అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ కో ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గంగాధర్, మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ హరికృష్ణ, లెక్చరర్ శ్రీకాంత్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
దర్పల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన షట్టర్ల అద్దెల వేలంపాట నిర్వహించారు. అయితే గతంలో 30 సంవత్సరాలుగా రాని అద్దెలు ఈ టెండర్లలో రావడంతో గ్రామ పంచాయతీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఒక షట్టర్ రూమ్ 5,000 రూపాయలకు ఉండేది, కానీ ప్రస్తుతం సుమారు 35,000 కిరాయి రావడం జరిగింది. దర్పల్లిలో వ్యాపారం తిరగడంతో పాటు రోజువారీ సంత జరుగుతున్న పక్కనే ఈ రూమ్లు ఉండడం వ్యాపారానికి నడి ఒడ్డున ఉన్న షట్టర్లను బహిరంగ వేలంలో 35,000 రూపాయలకు పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలోని 14వ వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ 2వ వార్డు, 14వ వార్డు ప్రజలతో గత 5 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పనులను తెలియజేశారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బాధ్యతతో పనిచేసే వారిని ఎన్నుకుంటే మన వార్డులో మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా దేశ భవిష్యత్తుకు పునాది బాలికలని అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు నగర శివార్లోని మాధవ్ నగర్ ప్రాంతంలో ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.